తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది. వాడెవ్వడో వచ్చి క్వార్టర్ ఇస్తే ఈడెవ్వడో వచ్చి విసికి ఇస్తే రెండింటినీ కలిపి మనమే తాగుదాం. తాగి మనం నచ్చిన వాడికి ఓటేద్దాం. ఎవడు గెలిస్తే వాడి కళ్ళెళ్ళి మనము అంట డాన్స్ చేద్దాం. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. ఎప్పుడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్నావు? నువ్వు నీ యాక్టింగ్, నీ వేషాలు, నీ ఓవర్ యాక్టింగ్, నువ్వు ఆ పెళ్ళి అయింది కనీసంగా సెన్స్ ఉండాలి కదా నీకు ఏదైనా చేయాలంటే. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్వ్యూస్ ఇలాగేనా మీరు నాకు రెస్పెక్ట్ ఇచ్చేది? రెస్పెక్ట్ ఏముంది, ఉన్నదే అంటున్నా కదా. నాకు ఇంటర్వ్యూ వద్దు ఏముంది, ఇలా మాట్లాడేపోయింది. కూర్చో అంటే అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేక ఓవర్ యాక్టింగ్ లేదు. నేను ఎవరికి అందుకే ఇలా మాట్లాడతాను. ఎవరికి ఇంటర్వ్యూ లేదు బట్టికి నేను సాల్ కానీ కూర్చో. మస్త్ అయిపోయింది ఓవర్ యాక్టింగ్. లేదు నేను ఇవ్వను. కూర్చోమ్మా. ఇప్పుడు మీకు ఎట్లా తెలుసు ఇది ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది? ఫస్ట్ మా ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు. అది చేసుకుంటే ఎవరు వీడియో కాల్ ఏంది, వీడియో కాల్ వస్తుంది నీకు అని చెప్పి డిలీట్ చేశాను. నీకు ఎవరు అమ్మాయిలు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, నువ్వు ఏదో కథ చేస్తున్నావు అని గొడవబడి డిలీట్ చేసి ఆయన ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. డిలీట్ చేశా. మీరు ఇన్స్టాల్ చేశారు కదా, వీడియోలు చూడడానికి చేశారా ఎట్లా? ఏదో టైం పాస్ కోసం ఆయన చూడటం కోసం. ఏమన్నది ఫస్ట్? ఏం కథలు చేస్తున్నావా? ఎవరో అమ్మాయి నీకు లైవ్ లో వస్తుంది, వీడియో కాల్ ఎందుకు వస్తుంది, లైవ్ లో ఎట్లా మాట్లాడుతుంది, నీకు ఆమెకేమే సంబంధం ఉంది? చాలా వచ్చినాయి. నార్మల్ గా కోపంగా ఉంటే ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా అడుగుతుంది? ఏంటి నాటకాలు చేస్తున్నావు అట్లా ఏమని అడుగుతుందా? ఇంకా చెప్పకూడదు. ఇప్పుడు ఏం తెలియనోడు అయితే ఏంది అట్లా చేస్తుంది ఇట్లా మాట్లాడతారు కదా, అట్లా ఏమైనా సందర్భాలు ఉన్నాయా ఎగతాళిగా? అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళు అనేవాళ్ళు సిగ్గు కదా, అందరు చూస్తారు కదా, ఎందుకు అట్లా చేయటం, సిగ్గు అనిపిదని. పెళ్లిలో మీరు చూసారు, ఫస్ట్ చూడంగానే నీ మనసులో నువ్వు ఏమనుకున్నావు చెప్పు. నేను చెప్పనా? చెప్పు. మీరు ఎంత ముదురోడు, చాలా పెద్ద. ఫస్ట్ అక్కని చూసినప్పుడు నీ ఇన్నర్గా ఏమనుకున్నావు? నా ఫస్ట్ ఫీలింగ్ ఓకే అనుకున్నా. తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఎవరిద్దరు? మేమిద్దరం. నేను మాట్లాడతా అమ్మాయితో. సరే అని రూమ్ లోకి వెళ్ళాం. మాట్లాడితే నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మొహం మీద ఫస్ట్ ఎవరు కాల్ చేశారు? ఫస్ట్ లేదు ఈయనే చేసాడు. అంటే పప్పు నాన్నకు వచ్చారు కదా, ఆ అమ్మాయికి నా ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అంటే అంతే. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. ఏమన్నాడు ఫస్ట్ కాల్ చేసామన్నాడు? శారీ ఈయనే సెలక్షన్ చేసి తీసుకున్నారు అంటాను. శారీ బాగుందా, అన్ని కరెక్ట్ గా తీసుకొచ్చారా అని అడిగాడు. శారీ దగ్గర స్టార్ట్ చేసి రచ్చబడ కార్యక్రమం. అన్న మ్యారేజ్ కాకముందు లవర్స్ అట్లా లేదా? అదేం లేదన్నా, అంటే ఆ ముఖంలో వేరే ఉంది కానీ స్టోరీ చెప్పన్నా కొంచెం. ఎట్లా స్టార్ట్ అయింది? మా అన్నోళ్ళు అందరూ ఉంటారు, ఎవరు చాయ్ తాగారు, నా ఒక్కడికే పంపిస్తారు. భోజనాలు కానీ వాళ్ళ ఇంటి నుండి వస్తాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకసారి ఇంటికి రమ్మన్నారు భోజనానికి. వాళ్ళు ఫస్ట్ హిందీలో అడిగారు, మేరా బేటీ షాదీ కర్తా. నాకు షాదీ కర్తా అంటే ఏంది, షాదీ కర్తా అంటే ఏందా తినేసి బయటకు వచ్చి వేరే వాళ్ళు అక్క ఎట్లా అడుగుతున్నారు షాదీ కర్తా అంటే ఏంటంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఓకే కర్తా అన్న. మా వ్యూవర్స్ కోసం, మీ వ్యూవర్స్ కోసం ఒక్కసారి ప్రపోజ్ చేయన్న. ఐ లవ్ యూ మరి అమ్మ. సేమ్ టు మావయ్య. లవ్ యూ టూ. లవ్ యూ టూ. బాగా ఇష్టం కదక్క, బాగా ఇష్టమైన వాళ్ళకి ఎక్కడ కిస్ చేస్తారు ఐడియా ఉందా? సో ఒక్కసారి కిస్. హాయ్ హలో, వెల్కమ్ టు E960 మీడియా. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితోనే ఉన్నామంటే ఆంధ్ర అమ్మాయి. ఆమె వీడియోలో ఒక వింతగా ఉంటాయి, ఒక డిఫరెంట్ అనమాట. అంటే కామెడీ అనుకోవచ్చు, ఇంకా దాన్ని ఏ విధంగానైనా అనుకోవచ్చు. ఒకసారి ఆమె అట్లా చేయడానికి గల కారణాలు ఏంటో ఆమె మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అన్న, బాగున్నారా? ఇన్స్టాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే అందరూ చేస్తున్నారు కదా అని చూద్దామని వచ్చా నేను. అక్క, మీది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మాదా మీది కావచ్చు, మీ ఆయన వాళ్ళది కావచ్చు, మీ ఫ్యామిలీ ఇప్పుడు మీ మ్యారేజ్ అయింది కాబట్టి మీ హస్బెండ్ వాళ్ళ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బ్యాక్గ్రౌండ్ అంటే రిచా, నార్మలా? నార్మల్.
ఏమీ లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మొత్తం. ఓకే, మీ మమ్మీ వాళ్ళది? మా నాన్న అయితే మా పెళ్ళైన 15 రోజులు అంటే ప్రాబ్లం చనిపోయింది. నీ మ్యారేజ్ అయినాక 15 డేస్కి చనిపోయింది. ఓకే, అప్పుడు నుంచి చాలా కష్టాలు ఇంకా. ఓకే, ఎంతమంది మీరు ఇంట్లో? నలుగురు అంటే 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే, అందరికి మ్యారేజ్ అయిపోయింది? అందరికీ అయిపోయింది. సిస్టర్స్కి? తమ్ముడికి? అయిపోయింది. తమ్ముడు కూడా అయిపోయింది. మమ్మీ? మమ్మీ మామూలుగా ఇప్పుడు ఆమెకి బాగాలేదు, క్యాన్సర్ వచ్చింది. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది? మాకా 10 సంవత్సరాలు అయింది, అంటే 2010లో అయింది. 2010లో పెళ్ళయింది. ఓకే, ఇప్పుడు మీరు వీడియోలు చేస్తున్నారు కదా అక్క, మీ ఆయన ఏ రోజు కూడా ఎందుకు చెయ్యొద్దు అది ఇదని ఏమనలేదా? ఫస్ట్లో అన్నారు కానీ చూద్దాం మామూలుగా నార్మల్గా చేసుకుంటాను అని చెప్పని నార్మల్గా చేస్తున్నాను. కానీ ఒకరోజు పని దగ్గర హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడే పని చేస్తాను. ఇంకా నాకు అనిపించింది ఇట్లా మామూలుగా సాంగ్స్ రీల్స్ చేస్తే నాకు లైకులు రావట్లేదు, నా వాయిస్తో చేస్తే ఎలా ఉండదు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి వాయిస్తో స్టార్ట్ చేసి ఓన్ వాయిస్తో స్టార్ట్ చేశారు. అసలు ఇన్స్టా రీల్స్ చేయాలన్న ఇంటెన్షన్ మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే నాకు ఒక కోరిక ఉంది, అంటే మీ దగ్గర ఫోన్ ఉండేదా? ఫోన్ ఏం లేదు, మా ఆయన దాంట్లో చేస్తాను ఫస్ట్. మీకు ఎట్లా తెలుసు ఇది ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది, దీంట్లో రీల్స్ చేయాలి అంటే యూట్యూబ్ లో అట్లా ఫస్ట్ మా ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు. అది చేసుకుంటే ఎవరు వీడియో కాల్ ఏంది, వీడియో కాల్ వస్తుంది నీకు అని చెప్పి డిలీట్ చేశాను నేను. మీ ఆయన మీద అనుమానం పడ్డారు, నీకెవరు ఈ అబ్బాయిలు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, నువ్వు ఏదో కథ చేస్తున్నావు అని. గొడవ పడ్డావా? నార్మల్ గా అడిగా? గొడవ పడి డిలీట్ చేసా. ఆయన ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు, డిలీట్ చేసా. తర్వాత నేను యూట్యూబ్ లో చూసి అయ్యో అని డౌన్లోడ్ చేసినాక నేను రీల్స్ చేసి ఇంకా లైవ్ లోకి వస్తారు అందరూ. అప్పుడు నన్ను తిట్టేవాడు ఇంకా, నువ్వెందుకు చేస్తున్నావు నన్ను వద్దనా? నేను అనుకున్నా అయ్యో అప్పుడు అనవసరంగా నాయన్ని, ఇప్పుడు ఇలా ఇన్స్టాంట్ ఇట్లా ఉంటుంది అనుకున్నా, ఇప్పుడు అనుకుంటున్నా. ఓకే, అప్పుడు మీరు ఇన్స్టాల్ చేశారు కదా, వీడియోలు చూడడానికి చేశారా ఎట్లా? ఏదో టైం పాస్ కోసం చూస్తాను. ఏమన్నది ఫస్ట్? ఏం కథలు చేస్తున్నావా? ఎవరో అమ్మాయి ఎందుకు నీకు లైవ్ లో వస్తుంది, వీడియో కాల్ ఎందుకు వస్తుంది, లైవ్ లో ఎట్లా మాట్లాడుతుంది, నీకు ఆమెకేమే సంబంధం ఉంది, చాలా వచ్చినాయి. సరే నాకెందుకు ఇదిగో ఫోన్. ఎట్లా నార్మల్ గా కోపంగా ఉంటే ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా అడుగుతుంది, ఏంటి నాటకాలు చేస్తున్నావు అట్లా ఏమన్నా అడుగుతుందా? ఇంకా చెప్పకూడదు, అంతేనా? ఇవన్నీ చెప్పకూడదు, పిల్లలు ఉంటారు ఎన్నికేస్తూ ఉంటారు, వీడియో చూస్తారని పిల్లలు చూస్తారని చెప్పట్లేదు. ఓకే, అంటే ఫస్ట్ అడిగినప్పుడు నీకు ఏమనిపించింది అన్న? నీకు ఎవరు లేరు, అదంతా మామూలుగా సెల్లో వస్తుంటాయి, నీకు తెలియదులే అంట. నాకు తెలియకుండా ఎందుకు వస్తాయి, మన వాళ్ళు అయితే చేస్తారు, వీళ్ళు ఎక్కడోళ్ళు ఏమో నువ్వే ఆడికి పనికి పోయినప్పుడు వాళ్ళతో ఏమన్నా కలెక్షన్స్ ఉన్నాయా అట్లా చేస్తాను. అంత నమ్మకం నీ మీద? అంత ఘోరంగా నమ్మకం. అంతేనా? తర్వాత సరేలే ఇంకా ఆమె తీసినప్పుడు చూద్దాంలే అన్నట్టు వదిలేసిన. తర్వాత ఎప్పుడో దొరకకపోదా నాకు? తర్వాత ఆమె తీస్తుంది, నాకు తెలుసు కాబట్టి మామూలుగా నార్మల్ గా అడిగినాను. దాంట్లో వస్తాయని నాకు తెలుసు, బాయ్స్ వస్తారు, లేడీస్ వస్తారు, అందరూ వస్తారు. బాయ్స్ వచ్చినప్పుడు కానీ నేను చూస్తాను, మామూలుగా అయ్యా చూసేదేనా అదేమన్నా వచ్చేది ఏముంది. ఎన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు వీడియోలు చూసేటప్పుడే నువ్వు అనుమానించును ఎవరి అమ్మాయి కనెక్షన్ పెట్టుకున్నావు అన్నావు, తర్వాత వీడియో చేయాలన్న ఆలోచన ఎట్లా నీది? అది వేరే వాళ్ళు చేస్తుంటే చూసా, ఇంకా మామూలుగా చిన్న చిన్న అంటే అదే వేరే మొబైల్ ఒకటి తీసి ఇచ్చిండు 6000ది, దాంట్లో అంతా ఏం లేదు, క్లారిటీ లేదు. ఇంకా తీసి అయిపోయినాక ఐకి తీసిచ్చిండు, దాంట్లో బాగా వస్తుంది. ఇంకా ఇది ఒక వీడియో లైక్ కొట్టిన దాంట్లోనే చేస్తుంది, అది అసలు వైరల్ వేద్దాం సంగతి నాకు తెలియదు అసలు. అదే టైం పాస్ చేసి అది డౌన్లోడ్ చేసి పెట్టి ఒక 20 రోజుల తర్వాత దాన్ని ఇన్స్టాలో పెట్టా. ఓకే, ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏది? ఫస్ట్ వైరల్ అయింది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడే నేను పని చేస్తున్నాను, అదే. ఒక్కసారి చేయాలి. హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడే పని చేస్తుంది, మేము చేసే పని ఇక్కడే, ఎప్పుడు ఇక్కడే చేసే పని అక్కడే లైఫ్ లాంగ్ అక్కడే పని, రీల్స్ అన్నాయి. ఓకే, తర్వాత రీల్స్ స్టార్ట్ అయినాయి. ఏ రోజు కూడా మీ ఆయన అట్లెందుకు చేస్తున్నావు, అది చేయొద్దు, ఇక మన సీరియస్ అయిన సందర్భం ఏమన్నా ఉందా? ఫస్ట్ లో అన్నారు, ఏమన్నారు? ఎందుకు చేస్తున్నావు, చేయగాక అందరు చూస్తారు,
కామెంట్లు చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ చేయొద్దంటే ఇంకా మేము పనిచేసే దగ్గరే సీన్ అన్న అని ఉన్నాడు. అయితే మేస్త్రి అట్లాంటి పడుచుకోవద్దు, మీరు కొంచెం రావాలంటే వదిలేసేయాలి ఆ కామెంట్స్ అని పడుచుకోవద్దు అని. ఇంకా అప్పటి నుంచి కామెంట్లు చదువుతాడా? ఆయనకి అంటే కొంచెం తక్కువే, మేము ఎక్కువ చదువుకోలేదు. ఓకే ఓకే ఓకే. అంటే వాళ్ళని చూపిస్తాం, మా సైడ్ ఇన్ఛార్జి బాగా తమ్ముళ్ళ లెక్కనే వస్తాను నన్ను, సైడ్ ఇన్ఛార్జి ఆయన. అన్న ఇట్లా ఇంటర్వ్యూ వస్తున్నారంటే పోయి ఇచ్చి రాపో మేస్త్రి అంటారు, బాగా సపోర్ట్ చేస్తాడు. అక్కడ అందరూ పెద్ద సైడ్ సారే పెద్ద సారే చేసుకోరా తప్పేముందిరా అంటాడు. చాలా తక్కువ అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నన్ను ఎక్కువ అందరూ అంటే పెద్ద పెద్ద మా సార్లే ఎంకరేజ్ చేస్తారు బాగా. అంటే ఆలోచన చూడు, అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అని కాదు, చాలా చూసి ఉంటారు కాబట్టి అనుభవస్తులు. ఇప్పుడు ఏం తెలియనోడు అయితే ఏంది అట్లా చేస్తుంది ఇట్లా మాట్లాడతారు కదా, అట్లా ఏమైనా సందర్భాలు ఉన్నాయా ఎగతాళిగా ఎవరన్నా మిమ్మల్ని? అంటే మాకు అయిన వాళ్ళే, అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళు అనేవాళ్ళు, సిగ్గు కదా అందరు చూస్తారు కదా ఎందుకు అట్లా చేయటం, సిగ్గు అనిపిదని మా అమ్మని అడిగారు అంట. అడిగితే మా అమ్మంది ఆ అమ్మాయి ఇష్టం కదమ్మా చేసుకునేవండి, మాకు ఇష్టం ఉంది, వాళ్ళ ఆయనకి ఇష్టం ఉంది, పక్కన వాళ్ళకి ఏందని మా అమ్మ చెప్పింది. మా అందరు సపోర్ట్ చేస్తారు మా అమ్మ వాళ్ళు. అంటే వాళ్ళు అట్లా అన్నప్పుడు ఏమనిపించింది మీకు? అంటే నాకు కొన్ని రోజులు బాధ అనిపించింది. ఎవరైనా అనుకుంటే నాకెందుకు, నేను కొంచెం బాగుండాలి, ఎవరితో నాకెందుకు అని చెప్పని నేను ఇంకెవరు. రీల్స్ ఎందుకు చేస్తున్నారు మీరు? పని లేక చేస్తున్నారా? లేదు, నేను పని చేసుకుంటూనే రీల్స్ చేస్తా. రీల్స్ వల్ల యూజ్ ఏంది? ఇప్పుడు మీరు ఒక పని చేస్తారు, దానివల్ల నీకు ఏం యూజ్ అవుతుంది అని చేస్తున్నారు? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? యాక్టింగ్ అంటే ఇష్టం, అంటే సాంగ్స్ అంటే కాకపోతే కొంచెం చదువు కొంచెం తక్కువ నాకు. సాంగ్స్ పాడటం అయినా యాక్టింగ్ అయినా చాలా ఇష్టం. అందుకని ఇలా ఇంకేనా వదిలేసిండు. అందుకే ఇంక యాక్టింగ్ పిచ్చి కదా, మా అమ్మ వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ తెలుసు నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని. ఓకే. తెలుగాతలకి విక్రమార్కుల్లో సాంగ్ వచ్చింది జుమ్ జుమ్ అయ్యే పాట, దానికి నేనే పాడుకొని నేనే సాంగ్స్ డ్యాన్స్ చేసేదాన్ని. అప్పుడు మా చిన్నమ్మ వాళ్ళందరూ నీకు ఇంత పిచ్చేంది అసలుకి అని అనేవాళ్ళు, ఇప్పుడు కానీ అంటారు. ఇప్పుడు యాక్టింగ్ అంటే ఎట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు, దేంట్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్? అంటే ఏదైనా జబర్దస్త్లో ఏదైనా ఛాన్స్ వస్తే జబర్దస్త్కి వెళ్దామని ఇంట్రెస్ట్. ఓకే. వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉందా? ఏదో అందరు అడుగుతున్నారు బిగ్ బాస్ కట్టిట్ అన్నట్టు? లేదు, నాకు చాలా ఇంట్రెస్ట్ వెళ్దామని. నువ్వు వేసే యాక్టింగ్కి జబర్దస్త్ చాయిస్ వస్తుంది అనుకుంటున్నావు? అనుకుంటున్నా, కానీ వస్తుందో రాదో తెలియదు. నువ్వు ఈ వీడియోలు చేస్తున్నావు కదా, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు? నీ పర్సనాలిటీ, నీ ఓవర్ యాక్టింగ్ ఏందిమా? నువ్వు ఆ పెళ్ళి అయింది, కనీసంగా సెన్స్ ఉండాలి కదా నీకు ఏదైనా చేయాలంటే. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్వ్యూస్ ఇలాగేనా మీరు నాకు రెస్పెక్ట్ ఇచ్చేది? రెస్పెక్ట్ ఏముంది, ఉన్నదే అంటున్నా కదా. నాకు ఇంటర్వ్యూ వద్దు ఏముంది, ఇలా మాట్లాడేపోయింది. కూర్చో అంటే అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేక ఓవర్ యాక్టింగ్. లేదు, నేను ఎవరికి అందుకే ఇలా మాట్లాడతాను, ఎవరికి ఇంటర్వ్యూ లేదు బట్టికి. లేదు నేను ఇవ్వను. కూర్చోమ్మా. ఇప్పుడు అన్న బాగా చేస్తుంది అన్న, జబర్దస్త్ పంపించచ్చుగా అక్కనే, చాలా బాగుంది అక్క యాక్టింగ్, ఎట్లుంటుందో అని. కూర్చోండి ఇక కూర్చోండి. యాక్టింగ్ నటించమంటే జీవిస్తున్నారుగా మీరు, చాలా బాగుంది. మీరు జబర్దస్త్కి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు, బట్ వాళ్ళ మ్యారేజ్ కొంచెం దాని మీద ఉన్నారు. ఇప్పుడు కాల్ చేస్తే ఏ బిజీలు ఉంటారో తెలియదు. నేను కూడా మీ వీడియోస్ షేర్ చేసే వాళ్ళకి, చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి, ఇంకా ఎవరేమన్నా కానీ. ఓకేనా? చూసుకోండి. ఇప్పుడు జబర్దస్త్లో ఛాన్స్ వస్తే వెళ్దాం అనుకుంటున్నాం. నీకు చదువు రాదు కదా, వాళ్ళ డైలాగ్ లిస్ట్ ఎట్లా చదువుతావు మరి? అంటే కొంచెం వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 3వ క్లాస్కి ఆపేశారంటే అప్పుడు 3rd వరకు చదువుకొని ఆపేశారు. ఓకే. అప్పుడులో ఎక్కువ చదివి లేదు, మా నాన్న అంటే ఫుల్ డింకరు, అందుకని చదివలేకపోయారు. నాకు చదువుని చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ చదవలేకపోయారు. ఇప్పుడు ఏడుస్తున్నా, ఎందుకు చదువుకోలేదా నేను నిజంగా. అంటే నేను ఇప్పుడు ఎవరికైనా నేను చెప్తాను, చదువుకోండి, లైఫ్ బాగుంటుందని ఎవరికైనా చెప్తాను. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు. మీ పిల్లలు నీ ఎత్తైనారు? అవునా? మీ పిల్లలు ఏమన్నారా, మమ్మీ ఏంది మమ్మీ నువ్వు అంతా పిచ్చి చేసావు అట్లా? లేదు, ఎంకరేజ్ చేస్తారు చేయమని. మీ పాప నీతో పాటు చేసి చూసినా, నేను ఒక రీల్ చూసిన, పాప చేసింది. పాపనా పక్కింటి అమ్మాయి అనేది ఇంక చేసిన. అంటే మీరు మరి అంత వయసులోకి అనిపించదు మరి రీల్స్లో మాత్రం. ఇంత పెద్ద పిల్లలు, మీ బాబుని చూసి షాక్ అయినా నేను.
ఇట్టు మీ ఆయన దిగింది అక్కడ. అంటే ఫస్ట్ ఏమైందంటే అన్న మా పాపని ఫస్ట్ రీల్ చేయించాం చేత. ఇంకా ఆమెకి యాక్టింగ్ నేర్పించి ఇట్లా ఎట్లా చేయని చెప్పి అంటే ఇంకా ఆమె చేసి చేయక అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంకేమితో కాదు నేనే చేస్తాను ఎంత వాటికైనా రాని అని చెప్పని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ రోజు నిన్ను అట్లా అన్నారు కదా సిగ్గులేదా అదే, ఇప్పుడు వాళ్ళు ఏమైనా టచ్ లో ఉన్నారా నీకు? ఇప్పుడు వాళ్ళే నాకు ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పుడు నాకు సెల్ఫీ అడుగుతున్నారు వాళ్ళే. ఏమనిపిస్తుంది అప్పుడు అన్నప్పుడు బాధపడ్డావు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే అబ్బా నన్ను అందరు సెల్ఫీ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపట్టేస్తున్నారు లేడీస్ అయినా కానీ. అంటే ఇంకా మా ఊరు వెళ్ళదు, ఇంకా దర్శిలో ఇంకా ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేసినప్పటి నుంచి మీ విలేజ్ కానీ మీ అత్త వాళ్ళ ఇంటికి కానీ ఎప్పుడైనా వెళ్ళారా? అత్తగారింటికి కానీ? ఇంకా అత్తగారింటికి వెళ్ళలేదు, అమ్మవారింటికి వెళ్ళా. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని అడుగుతున్నారు. కామెంట్ మాది మీ ఊరు పక్కనే మీరు ఎప్పుడు వస్తారు అని కామెంట్ చేస్తున్నారు. అంటే నాకు అంటే ఇన్స్టాల్ రీల్స్ చేసినాక అంటే నేను ఒకప్పుడు మా అన్నయ్య సినిమాలో చెవుపోగాని ఉన్నారు, చిరంజీవి గారి సినిమాలో ఆయన తిరుపతిలో కనిపించాడు. అన్నయ్య మీరు మా అన్నయ్య సినిమాలో ఉన్నారు కదంటే అవునమ్మా అన్నారు. కానీ ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మీరు ఇన్స్టాల్ రీల్స్ చేస్తారు కదా, నేను ఎక్కడ దగ్గర మా మెట్లో ఉండే దగ్గర చిరుతల్లి నువ్వు భలే చేస్తున్నారా రీల్స్ బాగా చేస్తున్నారని ఆమె అయితే వచ్చి బుగ్గు పట్టు లాగుతుంది. రియల్ అండి, ఇది మనీ రియల్. ఓకే, బాగా అనిపిస్తుంది అయితే అప్పుడు. మా సార్లు అయినా సరే అక్కడ మేము ఉండే ఏరియాలో ఎవరైనా సరే నాకు అంటే నా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఇన్స్టాలో? 43 ఉన్నారు. 43 ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ చేసేది? 1 year అవుతుందా? 1 year కాలే, ఇంకా 8 months అట్లా కావచ్చా? 8 months అనుకుంటా. కొద్దిసేపు ఈ రీల్స్ ఇదంతా పక్కన పెడదాము. మీ పర్సనల్ లైఫ్, మీ విలేజ్ ఎక్కడ? మాది అద్దంకి దగ్గర మేదరమెట్ల అంటే గిరిబాబు సార్ ఉన్నారు కదా, వాళ్ళ ఊరికి ముందే రామినూతలకి ముందే దైవాలరావు ఊరు. అద్దంకి దగ్గర దైవాలరావు ఊరు. ఓకే, మీది ఎక్కడన్నా? మా దర్శి ప్రకాశం జిల్లా దర్శనం. ఓకే, ఎట్లా మీ ఇద్దరికి ఎట్లా అంటే అరేంజ్ మ్యారేజ్. అంటే మా అన్న చూసి మా అన్న వాళ్ళకి మా చిన్న వాళ్ళు చేశారు. ఇలా బాబాయ్ మా అన్న వాళ్ళ కొడుకు వాళ్ళ రిలేషన్ వల్ల కొంచెం దగ్గర బంధువులు అయ్యారు. అట్లా అని నాకు తెలియదు ఫస్ట్, తర్వాత తెలిసింది దగ్గర బంధువులు అని. ఓకే, ఎట్లా ఫస్ట్ ఎట్లా ఉంది ఫస్ట్ లుక్? ఎట్లా ఫస్ట్ లో నన్ను ఫస్ట్ లో చూస్తే నేను ఇప్పుడు షేవింగ్ చేస్తున్నా కానీ మరీ చండాలంగా పోయినా. ఫస్ట్ లో రియల్ గా చెప్పాలంటే అంటే మొత్తం గెడ్డం పెంచుకొని వచ్చి నన్ను చూడటానికి అయితే అప్పుడు నేను మంచిగా ఉన్నాను. ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయినాక డౌన్ అయిపోయాను. అయితే నాకు ఇష్టం లేదు నేను చేసుకోను అని చెప్పాను. అంటే అంటే కొంచెం లావుగా ఉన్నారు, రఫ్ గా అంటే బాగున్నారు. గెడ్డం పెంచుకునేకి అమ్మా పెద్దోళ్ళలాగా కొంచెం ఏంది ఇట్లున్నాడు అనిపించింది. అంటే గెడ్డం ఏమో చూసి రౌడీ లెక్క అమ్మా అనుకున్నాను నేనైతే. ఫస్ట్ ఎట్లా బండి మీద వచ్చి వెళ్ళినావా ఎట్లా? మామూలుగా మా అమ్మ బండి ఏమి తీసుకొని వెళ్ళా, నేను మా అన్న ఆ నైట్ అంతా ఉన్నారు. ఆ నైట్ అంతా ఉన్నాం. ఓకే, ఫస్ట్ లుక్ లో నీ ఇంటెన్షన్? మా అత్త అయితే నా వైపు ఇలా ఇలా చూసి వెళ్ళిపోయింది. అంటే పిల్ల బాగానే ఉంది కదా అని వెళ్ళింది. ఇంకా మా ఆయన ఇంకా ఈయనేమో ఇంకా చేసుకుంటానని ఇంకా సరే నేను చేసాను. ఇంకా అయితే ఇప్పుడు ఈయన చేసుకోబట్టి నేను దూరం వచ్చాను రియల్ గా. ఇంకోటి ఎందుకంటే ఆయన ఫీల్ కాగలని మీరు లేపినట్టుంది. అయితే ఏం చేద్దాం అంటే, ఓకే పెళ్లిలో మీరు చూసారు, ఫస్ట్ చూడంగానే ఇది ఇంటర్వ్యూ, దీంట్లో క్లారిటీగా నిజాలు చెప్పు. ఫస్ట్ చూడంగానే నీ మనసులో నువ్వేమనుకున్నావు చెప్పు. మనసులో నేను చెప్పనా? చెప్పు మీరు. నేను చేసుకుండేది ఏంది అన్నట్టుగా ఆలోచించింది. ఎంత ముదురోడు, చాలా పెద్ద. అంటే నాకు అంతకుముందు వేరే సార్ చూశారు, ఆయన వాళ్ళనే చూశారు. ఇల్లరేకం పోవాలన్నాడు మా అన్న. వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలన్నాడు. ఏదైనా ఇల్లరేకం పోయేది అవనవసరం, అసలు అవసరం లేదు. దూరమైన సరే కట్నం ఉన్నా లేకపోయినా ఇల్లరేకం ఒకటికి వద్దని చెప్పిన. ఇంకా అందువల్ల ఇంక ప్రెస్టేషన్ వల్ల ఇంకా గడ్డం జుట్టు బాగా పెంచుకొని ఉన్నా. ఆ ప్రెస్టేషన్ లో అప్పుడు ఇవన్నీ హైదరాబాద్ లో చేస్తుంది, పని చేస్తున్నా. అప్పుడు బాలకృష్ణ సార్ తమ్ముడు వాళ్ళ సార్ రామకృష్ణ సార్ ఉన్నారు, వాళ్ళు ఇల్లు చేస్తున్నా. వాళ్ళు ఇల్లు చేసే మూమెంట్ లో
ఈ టిప్కోసారి ఫోన్లు రావటం ఒకటి, ఈ పని ఒకటి, దీనివల్ల ఇంకా మనం మీకు ఎర్లీ మార్నింగ్ ఓడి ఉంటుంది కదా, మార్నింగ్ 5-6కే 5 గంటల పని స్టార్ట్ చేయాలి. 5 గంటలకు స్టార్ట్ చేయాలి, నైట్ 8 అయింది పందిగలకి. కుదరటం టైం కుదరటం, ఇంకా అట్నే వెళ్ళా. సరే పెళ్లి చేస్తాం. ఏం గడ్డం ఇట్లా ఏం చెప్పినా అరే ఏదన్నా కానీ నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. అంత ఫోకస్లో వెళ్ళలే నువ్వు ఇంకా. నాకు ఇంకంతే, ఏదైనా డైరెక్టే ఉంటా కానీ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి పంటే మాట్లాడే. ఫస్ట్ అక్కని చూసినప్పుడు నీ ఇన్నర్గా ఏమనుకున్నావు? చేసుకున్నాం. లేదు, అది వేరే ఉంటుంది. అమ్మాయిని చూడంగానే ఏమనిపించింది నీకు? అక్కని చూడంగానే నీ ఫస్ట్ ఫీలింగ్ ఏంది? నా ఫస్ట్ ఫీలింగ్ ఓకే అనుకున్నా. ఓకే బాగానే ఉందిలే, పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నావా? లేదంటే అరే బాగుంది ఓకే చేసేసేయాలనుకున్నావా? ఓకే చేసేసిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం. మేమిద్దరం నేను మాట్లాడతా అమ్మాయితో అన్నా. సరే అని రూమ్ లోకి వెళ్ళాం. మాట్లాడితే నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. మొహం మీద మొహం విన్నాను, సినిమా స్టోరీ ఉంది కదా, మొహం విన్నానండి. సరే నేను మేలకొండ డల్, ఇంకేం మాట్లాడలా. మేలకొండ డల్ అయిపోయి ఇంటికి వచ్చేసిన. ఇంటికి ఉదయం ఆ నైట్ ఆడనే పండుకుందామంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు. ముఖం మీద అన్నాగా ఇంట్రెస్ట్. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏముంటాంలే, వాళ్ళ ఇంట్లో కాదు, మా అన్నోళ్ళ ఇల్లు పక్కనే ఉంది. మా అన్నోళ్ళు ఆడ పండుకున్నాం. పొద్దున్న ఏంద్రా అంటే ఏం లేదు అని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినా మా అన్న ఏం జరిగిందిరా చెప్పురా అందు. అమ్మాయికి ఇష్టం లేదండు. చెప్పు తీసుకుని మీదకి వచ్చాను ఒకటేసారి. మా అన్న కొడతానని. నేను చేసుకోను, నేను చేసుకుని నాకు అవసరం లేదన్న. నేను వెళ్ళి వచ్చే సంవత్సరం చేసుకుంటాను అన్న. చెప్పు తీసుకొని వచ్చాను నేను కొట్టడానికి. సరే ఆ అమ్మాయికి ఇష్టం లేదంట, పోయి కనుక్కోండి. ఫోన్ చేసింది, మా అన్న ఫోన్ చేసి గోల చేసింది. తర్వాత ఓకే ఇంకా అప్పుడు చేసుకుంటా అని చెప్పాను. తర్వాత ఆ ఫోన్ వచ్చింది, మీ ఇంటికి ఫోన్ వచ్చిందా? వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఎవరితో? మీ మా చిన్నమ్మ వాళ్ళకి తెలియదు నేను చెప్పిన సంగతి, ఎవరికి తెలియదు. మీ ఇద్దరి మధ్యలో ఉంది ఇది అంతే, ఎవరికి చెప్పలే. నేను ఇంటికి వెళ్ళిందాక కనీసం మా అన్న ఉన్నాడు పక్కనే. ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయనకు కానీ చెప్పలా, మా ఊరితో ఆమెకు కానీ చెప్పలా, మా చిన్నమ్మ వాళ్ళకి కానీ ఎవరికి ఏం చెప్పలా. ఇంటికి వచ్చిన దాకా ఎవరికి చెప్పలా. ఇంటికి వచ్చినా మా అన్న గట్టిగా అడిగిండు, మా పెదనాన్న కొడుకు చనిపోయాడులే. ఆయన గట్టిగా అడిగేలేకి ఇట్లా సంగతి ఆ అమ్మాయి చేసుకున్నాను, నేను చేసుకుని నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా హైదరాబాద్ అని. ఇంకా చెప్పు తీసుకొని వచ్చాను నేను. నీకు మళ్ళీ కాల్ వచ్చింది కదా, కాల్ వచ్చినప్పుడు మీ మదర్ వాళ్ళ డిస్కషన్ ఎట్లా కన్విన్స్ చేశారు మిమ్మల్ని? ఎందుకు చేసుకొని అన్నావు నువ్వు, చేసుకోకపోతే ఎట్లా? మీ అంటే మా నాన్న కొంచెం దింకరు, తాగుతుంటారు, మళ్ళీ ఎవరు చేస్తారు మీకు, చేసుకుంటావా లేదా అని ఇంకా తీగల మీద కూర్చున్నారు. ఇంకా సరే ఇంక చేసుకుంటాను. ఇంకొక నెల రోజులు ఇంకా అట్లానే ఫోన్లో మాట్లాడుకున్నాను. ఇష్టమే లేకుండా ఫోన్లో ఎట్లా మాట్లాడాను? తర్వాత నెంబర్ తీసుకుంది, ఇంకో ఫోన్ మాట్లాడాను. పప్పన్నాలు నడిచినాక నెల రోజులు గ్యాప్ అన్న. పప్పన్నం అయిపోయిన తర్వాత 1 month ఓకే అయిన తర్వాత మాట్లాడారు. ఓకే, అప్పుడు దాకా ఏం మాట్లాడు. ఫస్ట్ ఫోన్ చేసి ఎట్లా ఏం మాట్లాడినా చెప్పు. ఫస్ట్ ఎవరు కాల్ చేశారు? ఫస్ట్ లేదు ఈయనే చేసాడు. అంటే పప్పన్నానికి వచ్చారు కదా, ఆ అమ్మాయికి నా ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అంటే అంతే, అరే ఈ నెంబర్ ఇరా. మా రూమ్ లో పోయినప్పుడు ఓవర్ చేసింది, నంబర్ ఇచ్చి ఫోన్ చేయమని మనకి. అదేం లేదన్న, మామూలుగానే మాట్లాడా ఏమన్నా. లోపల మళ్ళీ ఒకే చేసాక బిడ్డ పెళ్ళి అయిపోయి నీ సంగతి చెప్తా ఇట్లా ఏమన్నా ఏం లేదా? ఇది డిఫరెంట్ గా ఉంది. ఖచ్చితంగా సంవత్సరం కల్లా బాబు పుట్టిండు. నువ్వు పెళ్లి కాకుండా ఫిక్స్ అయిపోయినా బిడ్డ కొడుకు పుట్టినాక చెప్తా నీ సంగతి. ఆ ఫిష్ స్టేషన్ మీద ఈ అమ్మాయి నో చెప్పింది కదా, ఆ ఫిష్ స్టేషన్ మీద తాగుడు అలవాటు చేసిన. లేదు తాగుడు అలవాటు చేసిన, కొడుకు పుట్టిండు అయినా కానీ ఇంకా తాగుడు మానుకోలే. 2వ సంవత్సరం కొడుకు దగ్గరికి వెళ్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు పప్పన్నం అయిపోయింది, మనకు టాపిక్ డైవర్ట్ అయింది, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాల్ ఎవరు చేసారు? అంటే ఆయన చేసి మాట్లాడినాక ఇంకా ఏమన్నాడు? ఫస్ట్ కాల్ చేసామన్నాడు, శారీ ఈయనే సెలక్షన్ చేసి తీసుకున్నారు అంటాను. శారీ బాగుందా, అన్ని కరెక్ట్ గా తీసుకొచ్చారా అని అడిగాడు. శారీ దగ్గర స్టార్ట్ చేసి రచ్చబడక పెళ్లి మొత్తం ఇంట్లో రూపాయి ఇచ్చాను లేదు, మా ఇంట్లో మొత్తం నా సొంత డబ్బులు పెట్టి చేసుకున్నాను. ఇంట్లో పెళ్ళి అయినాక
బాకీలే వేశారు కానీ మా అన్న ఫుల్ డ్రింకర్ అయ్యి బాకీలు చేశాడు. బయట అప్పులు ఎక్కువైపోయినాయి. ముగ్గురు అన్నదమ్ములు మనిషికి 3 లక్షలు అడిగి చేసిండు మా ముగ్గురికి. 9 లక్షలు. నా పెళ్లికి నా సొంత డబ్బులే పెట్టి చేసుకున్నా. పక్కన ఏడా తెచ్చుకుంది కానీ లేదు అప్పు. అప్పుడు దాచిపెట్టుకున్నా, ఇంట్లో చేస్తానే ఉన్నా, బయటికి పోయినప్పుడు ఈ దాచిపెట్టుకుంటా అట్లా దాచిపెట్టుకొని అట్లా ఉంచుకొని చేసుకున్నా. ఓకే, మాట్లాడే అయిపోయింది. ఈ 1 మంత్ గ్యాప్లో ఏ రోజన్నా మీరు గొడవ పడ్డారా ఎంగేజ్మెంట్ అయిపోయినాక, పప్పన్నం అయిపోయినాక? అసలు గొడవ పడలేదు. నీకు ఇష్టం లేదని ముఖం మీద చెప్పినావు కదా, నువ్వు నాకు ఇష్టము అని ఎప్పుడు అనిపించింది ఈయన అవును నాకు ఇష్టం ఈయన అన్న ఫీలింగ్ ఎప్పుడు కలిగింది మీకు? అంటే ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా అరిసారు కదా, చేసుకున్నాము, ఇంకా మన తాగి ఉంటాడు అని. ఇంకా తప్పదు కాబట్టి చేసుకున్నారా? తప్పదు కాబట్టి చేసుకోవాలి కదా, ఇష్టపడి తర్వాత ఇంకా నేను ఇంకా హెయిర్ కటింగ్ గడ్డం మొత్తం తీపిచ్చి బాగా నీట్ గా వెళ్ళా. అంటే ఒక రోజు ఏం చేసిందంటే మళ్ళా వెళ్ళా, ఒక్కనే వెళ్ళా. నేను మా తమ్ముడు మా అల్లుడు ముగ్గురు వెళ్ళా, మా అక్కాయి కొడుకు మా తమ్ముడు ముగ్గురు వెళ్ళాం బండి వేసుకున్నాం. అప్పుడు చూసి వచ్చాను. ఒకసారి నేను అంటే మొత్తం అయిపోయినాక ఫోన్ పండుకొని నిద్రపోదు మధ్యాహ్నం 1 గంట అప్పుడు. అంటే ఇంకా ఫోన్ చేసి అంటే మా పెద్దమ్మ ముందు పక్కన వాళ్ళకి చేసి అమ్మాయికి ఏంటంటే ఇచ్చింది. ఇస్తే ఏమన్నాడంటే నేను వచ్చాను, నేను చూడటానికి వచ్చాను అన్నాడు. వచ్చేసిన మీ ఇంటికి వచ్చేసిన ఇక్కడ విలేజ్ లోకి వచ్చిన చెప్పాడా? వచ్చానంటే ఎక్కడికి వచ్చారు ఏంటంటే లేదు ఇక్కడ కొట్టుగా దగ్గర ఉన్నాను, పక్కన షాప్ దగ్గర ఉన్నాను అని. అంటే లేదు అంటే వచ్చి చూడు నేను కనపడతాను అని అన్నాడు. వెళ్ళి మొత్తం వెతికా, కనిపించలేదు. ఇంకప్పుడు నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు నన్ను వెతుకుతావో లేదో చూద్దావా అని చెప్పాను. మళ్ళీ అప్పుడు రాలేదు ఆయన, రాకుండానే వచ్చానని చెప్పాడు నాకు. చిలిపి చేష్టలు చాలా ఉన్నాయి అన్న దగ్గర అయితే. ఓకే, తర్వాత షేవింగ్ చేయించుకొని వచ్చిండు కదా, అప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? మంచిగా అరే పిచ్చి కూడా అప్పుడే ఇట్లనే అనుకున్నాం మనసులో అనుకునే, అప్పుడే షేవింగ్ చేసుకొని వస్తే అయిపోగా నో చెప్పకపోదు కదా అన్న ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా? అట్లా. ఓకే, తర్వాత ఓకే మ్యారేజ్ కట్నం ఏమన్నా తీసుకున్నావు అన్న? ఎంత ఇచ్చారు కట్నం? 30,000 ఇచ్చారు. 30,000 2 తులాలు అంటారు కదా, 2 తులాల బంగారం, 30,000 బండి సైకిల్ ఇవేమి? అప్పుడులో అవే ఎక్కువ అనుకున్నాం. అంటే 2010లో అవే కొంచెం ఎక్కువ అనుకున్నాం అయితే. ఓకే ఓకే, మ్యారేజ్ అయిపోయి ఇక నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయింది. ఎట్లా భరత్లో డాన్స్ వేసిరా మీ ఇద్దరు కలిసి ఏదన్నా సందర్భం ఉంది అట్లా? భరత్ ఏది లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఎన్ని డేస్కి మీరు హైదరాబాద్కి రావాల్సి వచ్చింది? హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా దూరం ఉంది, మద్రాసు తీసుకెళ్ళిండు. అంటే మీరు హైదరాబాద్కి రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఇప్పుడా పొలం వేసాం అన్న, ఊర్లో కొంచెం ఇబ్బందుల వల్ల పొలం వేసాం. బర్రెలు ఒక 2 తెచ్చి పెట్టుకోండి. ఎన్ని ఎకరాలు వేసారు? 10 ఎకరాలు వేసాం. మొత్తం లాస్ వచ్చింది, ఉల్లి తెగులని వచ్చింది. 10 ఎకరాల మీద ఒక 100 బస్తాలు పండింది. మామూలుగా అయితే ఎకరానికి 60 బస్తాలు 50 బస్తాలు పండాలి. 10 ఎకరాల మీద కానీ మొత్తం లాస్ వచ్చింది. ఒక 5 లక్షల దాకా లాస్ వచ్చింది, మొత్తం లాస్ వచ్చింది. ఇంకా అది ఎట్ట తీరవాలి, ఒకటి కిందకు పోదామా, నాకైతే ఫస్ట్ బాకీ తీరవాలి, ఎవడో ఒకటి కిందకు పోదాం అనిపించింది. పోదామంటే మా అమ్మాయి అనేది వద్దులే, వద్దు అంటే 1 లక్ష తీసుకొని వచ్చి కూర్చోండి ఇంట్లో, మా దగ్గరికి రా నువ్వు జీతం. మా మేనత్త కొడుకు నేను అన్నాను వద్దు, మీ ఇద్దరం ఒక చోట చేసుకుంటాం, ఒకరి కిందకి మేము రాము, ఎక్కడైనా సరే మేము డైరెక్ట్ గా సార్ల కింద ఎక్కడైనా చేసుకుంటాం కానీ మేము ఓన్గా చేసుకుంటాం కానీ ఒక దగ్గరికి రామని చెప్పని తీసుకోలేదు. ఇంకా నా బలంతో మీద వచ్చింది సగం నేను హైదరాబాద్. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు సరే మా మధ్య హైదరాబాద్ రావాలనుకున్నాగా రారా పోదాం అంటాడు. సరే అని నేను పలానా రోజు వస్తా, ఇట్లా పెళ్ళి ఉంది, అన్న కూతురు పెళ్ళి ఉంది, పెళ్ళి అయిపోయినాక వస్తా అన్నా. ఆ పెళ్ళి అయిపోయింది, ఇంకా అదన్న హైదరాబాద్ వచ్చాం. రామంతపూర్ ఎల్బీ నగర్ రామంతపూర్. ఓకే, రామంతపూర్ వచ్చి ఆడ చేసాం. ఆడ ఒక 2 నెలల్లో చేసాం. రవి నాకు పని వచ్చింది, నేను పోయి చేసుకుంటాను. సరే బాగుంది చేసుకోండి. ఓకే, ఈ పనికి రాకముందు ఇప్పుడు ఇంతకుముందు ఒక టాపిక్ అన్నారు మీరు, డ్రింక్ చేశాను ఇట్లా బాబు, అది ఒకసారి ఏం జరిగింది అది ఒకసారి చెప్పు, అది మధ్యలో వదిలేసి. అదా ఏమో అదే ఇట్లా నో చెప్పింది కదా సడన్ గా, ఏమంటే డ్రింక్ స్టార్ట్ చేసిన. ఇంటికి వెళ్ళినాక మా అన్నకి చెప్పి అయిపోయినా మస్తు కష్టాలు పెట్టిండు. మామూలు అమ్మ వాళ్ళు మాటలేని కొట్టినా కానీ పెళ్ళైనా మామూలు కష్టాలు కొట్టడం కానీ మామూలు కొట్ల. అంటే ఎదురు మాట్లాడుతుంది అమ్మాయి, మాట తీరు అది నాకేమో ఎదురు మాట్లాడితే నచ్చదు మామూలుగా అయితే. తర్వాత బాబు పుట్టిందా కొట్టిన,
బాగానే కొట్టినా, మళ్ళీ కొట్టలేదని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, లైవ్ ముందే ఉన్నా. కొట్టినా, బాగానే కొట్టినా, బాగా ఇబ్బంది పెట్టినా. ఎప్పుడైతే మా పాప పుట్టిందో ఈ డ్రింకింగ్ అవన్నీ అయితే ఒకటి నేను ఒకటి మొక్కున్నా, అంటే నేను ఏదేమో నేను మొక్కున్న కష్టం జరుగుతుంది. శివయ్యని మటుకు ఒకటి మొక్కున్నాను అన్న, అయ్యా శివయ్య నాకైతే అమ్మాయి పుడితే మడికి నీ గుడికి వచ్చి 11 టెంకాయలు కొడదాం, ఎందుకంటే మా ఆయన ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, ఒక అమ్మాయి పుడితే ఆ కష్టాలేని ఆయన తెలుస్తాయి అని చెప్పని మొక్కుకున్నాను. అట్లనే అమ్మాయి పుట్టింది. నా పాప పుట్టింది సడన్ గా. అసలు నాకు ఆ మందుని చూస్తే ఇది తాగుబోతున్నా వాళ్ళ కాడికి నేను ఎందుకు అని. ఇప్పుడు తాగండి. ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అంటే ఎదురు మాట్లాడుతుందని. ఆ సందర్భం అమ్మాయి ఏంది? అంటే మా కల్లి పొగాకు పని చేస్తారు, కైలు చేస్తారు. దానికి పెళ్ళైన కొత్తలో తీసుకెళ్లారు మనం. అంటే మా బాబుని ప్రెగ్నెన్సీగా ఉన్న 3 నెలలు 4 నెలలు ఇంకా వాంతులు అవుతుంది, పని చేయలేకపోతాం కదా, ఇంకా ఇలా అమ్మ వంతులు పెట్టుకుంటా చేస్తా ఉంటది. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, ఇట్లా చేయలేకపోతే ఆ ముసలాం చేత చేపిస్తామని ఇంకా కోపం మీద కొట్టారు. నన్ను బాగా కష్టాలు. ఒక సంవత్సరం కష్టపడ్డా, సంవత్సరం కొట్టిండా? లేదు, అంటే ఎప్పుడో ఒకసారి కొడతా, అంటే డైలీ అసలు కొడుతున్నాను. ఇప్పుడు లేదు, కొంచెం ఇక్కడికి 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అంతగా ఆడున్నప్పుడు ఆంధ్రలో ఉంటే ఎప్పుడు గొడవే, ఎందుకంటే ఆయమ్మ మాట ఈ అక్క మాట అంటారు. పక్కన వాళ్ళు చెబుతారు, మీ ఆయన ఆమె కలిసి చూస్తుండ్రు, ఏం కలిసి చూస్తుండ్రు. నేను మామూలుగానే ఇప్పుడు ఎవరన్నా లేడీస్ ఉంటారుగా, మామూలు మాట్లాడుతుంటారుగా, మామూలు ముఖం కలిసి. అంటే ఈమె నేను క్వశ్చన్ చేసేది ఏంది, ఆమె చూసామంట, ఏం నేను ఎక్కడ చూసాను, ఏసుడేనా? ఇంకా అంటే ఎక్స్ప్లెయిన్ చేసి లేదు ఇక నాకు. ఇంకా బాగా ఇంకా దాన్ని తూగుతూ ఉంటే బీపీ ఎక్కిద్ది అన్న, ఎవరికైనా, నీకైనా ఎక్కిద్ది, ఎవరికైనా ఎక్కిద్ది, బీపీ ఎక్కితే ఎక్కిద్ది ఆటోమేటిక్ గా. అవును, ఇంట్లో కిటకిట్ ఉంటే కొంచెం ఇంకా కోపం మీద గబెక్కిన కొడతా. ఒకటన్నా, ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారన్నా మీరు? నేనేం చదువుకోలేదు. మీకు కనీసం అంటే ఆడపిల్లని కొట్టొద్దు ఎప్పుడు అనిపించలేదన్న? కొట్టొద్దు, అది కరెక్ట్ కాదు. మా పాప పుట్టి అయిపోయినాక అంటే పాప పుట్టినాక నువ్వు అనుకోవడం కదా, నీకెవరు అరే ఒక ఆడపిల్ల మీద దెబ్బ వేయొద్దు ఎవరేమో చెప్పలేదు అన్న, మంచి పని చేస్తున్నావురా కొట్టాను? అది కానీ అసలు ఎవడైనా నాతో అంత గట్టిగా మాట్లాడే అంత అవకాశం ఇవ్వను. నువ్వే అరుచుకుంటావు? నేనే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఊరుకోను. ఏసుడే అదే నాకు తెలిసింది. అంటే ఇది ఇప్పుడు నేనే ఈ చదువుకోకపోవడం వల్ల వచ్చాను. అంటే చదువుకోవటం పోవటం వల్ల కాదు, అంటే నీతో ఉండే వ్యక్తులు, నీతో పక్కన ఉన్న వాళ్ళు. మా అమ్మను మా నాన్న వదిలేసి వెళ్ళిపోయిండు, ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఉంది నాకు. మీ డాడీ మా మమ్మీని వదిలేసి వెళ్ళిపోయిండు. ఇంకొక ఆమె చేసుకున్నాడా? ఇంకొక ఆమెను చేసుకోండు. అంటే ఒకవేళ ఫ్యూచర్ లో నేను అట్లా చేస్తానే ముందే భయం. అయితే కొట్టినాక చాలా దగ్గరికి తీసుకుంటాను, తప్పైపోయిందమ్మా. కొట్టడం ఎందుకు లేదు, అయితే కాదు. నువ్వేమనుకున్నావు అమ్మా? ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని డేస్ కొట్టింది నేను? అంటే నేను నిజం చెప్తున్నా అన్న, మ్యారేజ్ అంటే ఇది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, బాగుంటారు అనుకున్నా, కానీ చుక్కలు చూపించారు నాకు. ఎందుకు రా దేవుడి కర్మ నాకని అసలు అనుకో. కాకపోతే ఒక్కటి ఎందుకు నిలబడి కాపం చేశానంటే, అంటే ఉన్నానంటే అక్కడ మా నాన్న చనిపోయాడు, నా పెళ్ళైన నెలకి చనిపోయాడు. ఇంక నేను మా పుట్టింటికి వెళ్తే మా అమ్మకి ఎవరు లేరు అక్కడ, ఇంకా నేను పోయి ఉంటే బ్యాడ్ పేరు వస్తుంది కదా, అందుకని చెప్పని ఓర్చుకొని ఇంత దూరం వచ్చి. దీన్ని బట్టి ఏమర్థమైందమ్మా? ఇప్పుడు 90% ఇప్పుడు ఓపిక, ఆడవాళ్ళకి ఓపిక అనేది ఇంపార్టెంట్ అంటావా? అవును, ఇంపార్టెంట్. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అంటావా? విడాకులని అవన్నీ ఓపిక ఉంటే చాలా బెటర్. నేను ఇన్ని రోజులు ఓపిక పట్టబట్టి ఇంత దూరం వచ్చాను. నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నా, అంటే మారిపోయిండు. మీ ఇద్దరిని ఇప్పుడు వీడియోలలో చూస్తే నిన్ను ఇంత బాధ పెట్టిండు, ఇంత కొట్టిండు అని ఎవ్వరు అనుకోరు. ఈ ట్విస్ట్ మీరు ఇప్పుడు చెప్తుంటే నేను షాక్ అయినాను. నేను అనుకున్నా అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఉందేమో అనుకున్నాను. నువ్వు ఇప్పుడు చాలా ఇబ్బంది, అంటే ఎన్ని ఇయర్స్ ఇబ్బంది అయిందాక మీకు? నాకు పాప పుట్టినా గానీ అంటే 1.5 years 2 years. ఎప్పుడన్నా కొట్టినప్పుడు వేరే థాట్స్ ఏదన్నా నీకు వచ్చిన థాట్స్ ఏంది కొట్టినప్పుడు? అనిపించేది, కానీ నా పిల్లలు ఉన్నారు కదా అన్న. అంతక ముందు అంటే ఈమె కడుపులో ఉన్నప్పుడు కొట్టిండు కదా, అప్పుడు నీకు మేజర్గా బాగా హట్ అయ్యి అనిపించేది అంటే
ఏమైనా చేసుకుని అనిపించాను. కానీ వద్దు, నా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పని. అప్పుడు పిల్లలు లేరు కదా, అంటే ఈమె బాబు ముందు, పాపకు ముందు బాబు ఉన్నాడు కదా. ఫస్ట్ బాబు కదా. బాబు ఉన్నాడు, చిన్న చిన్న పిల్లోడు. అప్పుడు 6 నెలల పిల్లోడు. అప్పుడు మద్రాసులో సిమెంట్ పని చేశాను. మద్రాసుకి వెళ్ళారు. మద్రాసు రామేశ్వరం అక్కడ చేసి. అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? అక్కడ ఒక 6 నెలలు ఉన్నాం. అయితే అక్కడ నుంచి కూడా చాలా కష్టాలు పడవచ్చు. గాలి ఇద్దరికి గాలి బట్టి చిన్న పిల్లోడిని అంటే దిక్కులేని వాళ్ళు అలా అంటే లేచే పరిస్థితి కూడా లేక ట్రైన్లో ఆ పిల్లోడు పాలిచ్చే పరిస్థితి కూడా లేక వేరే అతనికి ఒక బాటిల్ నీళ్ళు తీసుకురా అంటే 10 రూపాయలు ఇస్తే తీసుకొస్తానన్నాడు. చిన్న పిల్లోడు, ఎంత 10-12 సంవత్సరాల పిల్లోడు. ఆ పిల్లోడికి ఆ అబ్బాయికి ఒక 10 రూపాయలు ఇస్తే అప్పుడు తీసుకొచ్చి ఇస్తే అప్పుడు కాదు. ఆయన చాలా కష్టాలు పడి దేవుడు ఎట్నో కరుణించి ఇంత దూరం తీసుకొచ్చాడు మమ్మల్ని. దాని తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత కొంచెం బాగానే ఉంది. ఎన్ని డేస్ కి సెట్ అయినాడు బాబు? పాప పుట్టిన తర్వాత పాప పుట్టిన సంవత్సరానికి సెట్ అయింది. ఆ సంవత్సరం కూడా మళ్ళా బాధుడేనా? అంటే కోపగించుకున్నా అంటే ఏడ్చింది, గట్టిగా ఊరిని చూసానంటే ఏడ్చింది. మేజర్ గా రివర్స్ చెప్పేది అంటే ఎట్లా రివర్స్ కోపం వచ్చేటట్టు ఎట్లా మాట్లాడేదన్నా? అంటే వాళ్ళతో ఏంది వాళ్ళతో నీకేం పని, వీళ్ళతో నీకేం పని అట్లానే కాదన్న. నేను అంటే లేడీస్ అనేది ఏంటంటే నాకు ఏమైనా కొంచెం డౌట్ వస్తే మకానే వదిలేస్తాను నేను మాట. ముఖం మీద అనేస్తావు? ఇట్లానే అంటాను, ఇట్లానే అంటాను. నేను మాట్లాడుతున్నా ఊరుకుంటావా వేరే అంటే నేను ఏమంటున్నా, డౌట్ అంటే ఇప్పుడు ఒకటే ఊరు కాబట్టి పరిచయాలు ఉంటాయి, చిన్నప్పటి నుంచి పరిచయాలు, లేదంటే పిన్ని కూతురు, అత్త, అలాంటి వాళ్ళని ఏమన్నా అంటే వేరే ఎవరన్నా వేరే అంటే నాతో ఇప్పుడు ఏమైనా పనికి వెళ్ళిన దగ్గర పక్కనైనా సరే. అంటే నేను ఏమంటున్నాక డౌట్ రావడానికి ఏదైనా మేజర్గా ఒక క్వశ్చన్ చేయాలంటే ఎవరమైనా మేజర్గా మనకు అది అవును అనిపిస్తేనే అడుగుతాం. కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరిని అనుమానించడం కూడా కరెక్ట్ కాదు కదా. కాదు, కానీ నాకు అట్ట అనిపించింది. అంటే ప్రేమ ఎక్కువైతే ఇట్లాంటివి వస్తుందా? అంటే ఓచు మీద అని కాదు, నేనైతే ఆయనతో ఎవరైనా మాట్లాడినా కానీ ఎవరితో నవ్వినా కానీ ఓచు మీద అని. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు కూడా అంతే. ఎట్లా భరిస్తున్నావు అన్న? చాలా ప్రేమగా ఉంటుంది. లేదు, ఇప్పుడు కూడా బాగా మా ఆయనలా ఎవరు చూసుకోరు, ఇట్లా ఎవరు ఉండరు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఆయన రోజులు వచ్చుకోబట్టే కదా ఇప్పుడు నాకు ఇంత లైఫ్ ఇచ్చింది. అంటే నేను ఇప్పుడు ఒక సెల్ టచ్ సెల్ మెయింటైన్ చేయాలంటే ఎంతో నమ్ముకుంటే మగవాడు సెల్ పట్టించాడు ఆడదాన్ని. కానీ నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే అవునా, అదే ఆయన అంటే అనిపించింది. అప్పుడు మారుతాడు ఇతను అని అనిపించింది. మార్చుకుంటాను అని అనిపించింది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఓకే పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, బాబు ఓకే. అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చారా, మద్రాసు వెళ్ళారా? హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ. కెసర్లోనే మేస్త్రి వర్క్. ఓకే, ఇద్దరు వెళ్తారా? ఇద్దరు. పిల్లల స్టడీ వాళ్ళు ఆంధ్రాలో. అవునా? హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో. అయితే పిల్లలు అక్కడ ఉంటారు, మీరు ఇక్కడ హైదరాబాద్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏదైనా మీరు గుడిచెలో ఉంటున్నారు, మీకు పాములు వస్తాయి, ఇట్లా ఏ భయం లేదా? వస్తాయి, నాకు పాములే వస్తాయి. ఎట్లా మరి, ఎట్లా నైట్లో పడుకున్నప్పుడు? అంటే మా ఉన్నాయి. నార్మల్గా ఏమైనా ఉంటుందా, రాకుండా పెట్టుకోవడానికి ఏమైనా ఉంటుంది? గేట్ ఉంది, చుట్టూరు పారి గోడ గేట్ ఉంది, లోపలేమో ఇవి ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి. ఓకే 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 ఓకే. ఇప్పుడు అందరూ రీల్స్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి వెనుక అని ఆలోచిస్తారు. ఎప్పుడు అనిపించలేదా నీకు, నేను గుడిచెలో చేస్తే వేరేటోళ్ళు ఏమని అనుకుంటారేమో? లేదు, నేను ఇన్ని రోజులు బిల్డింగ్ లో రెంట్కున్నాను ఒక ఇంట్లో. అక్కడ ఉన్నాడు మంచిగా రాలి, నాకు ఈ గుడిసెలోనే బాగుంది. అదృష్టం పలికింది. అవును, గుడిసెలోనే బాగుంది నాకైతే. మీరు ఒకటి డైలాగ్ కొట్టారు, మా ఆయన సంథింగ్ పులా ఏదో సింహం ఏదో అంట కదా. మా ఆయన ఏదో వెనక ఆయన ఏదో దూసుకుంటాడా ఏదో చేస్తుంటాడు. ఏం డైలాగ్ ఏంది అది ఒకసారి చెప్పదు? ఏంటే నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో, నీ ముఖానికి రీల్స్ ఎందుకు ఆపే అంటున్నారు. చూసారా మా ఆయన వెనుకున్నాడు, చూడండి ఎలా ఉంటాడు, పులి. ఓకే, నీ ఇన్స్టాలకు వచ్చిన తర్వాత నువ్వు బాగా బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా? ఉంది. ఏ విషయంలో? అంటే బ్యాడ్ కామెంట్స్ చేస్తాను. ఏమని వచ్చినప్పుడు?
అంటే నాకు తెలుగులో ఇంగ్లీష్లో అంతగా రాదు, తెలుగులో కామెంట్స్ చదువుతాను. అయితే లేడీసే నాకు మొన్న ఈ లైక్ కొట్టండి అన్న వీడియోకి లేడీసే వాయిస్ రికార్డ్ పెట్టి తిట్టేవాళ్ళు. నీకెందుకే వీడియోలు బంద్ చెయ్యి, నువ్వు నీ మొఖం నీ పొళ్ళు నీకెందుకే బంద్ చేస్తావా లేదా అసలు నువ్వు ఇన్స్టా డిలీట్ చేయని వాయిస్ రికార్డులు పెట్టేవాళ్ళు. నాకు ఆ రికార్డులు వినాలంటే భయం వేసేది, అసలు అమ్మ ఏమని తిడుతున్నారు ఇంకా అని. రిటర్న్ ఏమి ఇవ్వలేదా కౌంటర్? ఈయన అన్నాడు ఇంకా వద్దు అట్లా చేసేవాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి వద్దు ఏం తిట్ట కావాలని చెప్పి అని ఈయన అన్నాడు. ఓకే. ఇంకా నార్మల్గా ఇప్పుడు నీకు ఫాస్ట్గా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్లల్లో నీ పళ్ళు ఎట్లున్నాయి, నీ ముఖం చూసుకో, ఇవే అంటారు కదా. అవును, నాకు నేను అందంగా వచ్చిన కాబట్టి ఇన్స్టా రీల్స్ చేస్తాను, అందంగా లేకపోతే ఎందుకు చేస్తాను రీల్స్? అంటే నేనేమంటున్నా, ఎప్పుడు అంటే ఇప్పుడు నార్మల్ ఏడ్చిన రోజులు ఏదైనా ఉందా ఇట్లా ఈ కామెంట్స్ వల్ల? ఒకరోజు నైట్ ఆలోచించా నైట్ అంతా. ఈయన అన్నాడు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు, ఆలోచి బాక అలాంటి వాళ్ళు ఎంతమంది ఒక బ్యాడ్ కామెంట్ చేస్తూ ఉంటారు అని చెప్పింది. నేను బాయ్స్ పెడతారా బ్యాడ్గా కామెంట్లు, గర్ల్సా? లేడీస్ ఎక్కువ. అంటే నీ వీడియోలు అంటే ఏమనుకున్నావు, నీ వీడియోలు నేను అనుకున్నాను, నేనేమనుకున్నా అంటే నన్ను వీళ్ళు ఈ రకంగా తిడుతున్నారు కదా, వాళ్ళ ఐడియాకి పోయి నేను వాళ్ళని తిడితే ఇంక వాళ్ళు ఇంకొంచెం ఫేమస్ అవడానికి నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారేమో, బ్యాడ్ వీడియోస్ వాయిస్ పెడతాను నేను అనుకొని ఇంకా బ్యాక్ లిస్ట్ లో పెట్టేదాన్ని. ఎందుకు ఇదంతా తలనొప్పి అని చెప్పాను. పెట్టుకోని ఇప్పుడు పట్టించుకున్నప్పుడు నేను ఏమంటున్నా, పట్టించుకున్నప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, దాన్ని పట్టుకొని మనం పోతే కూడా కాదు. ఓకే, ఏ రోజన్నా ఇన్స్టా డిలీట్ చేయాలి అవసరం లేదని ఏ రోజు అన్నాడు అన్న? లేదు, అసలు సపోర్ట్ చేస్తాడు ఆయన సపోర్ట్. నేను అసలు అనుకున్నాను ఈయనకి వెళ్ళి ఒక వీడియో రీల్స్ చేసి నేను అబ్బా చూడు మా నేను ఎంత అందంగా ఉన్నాను, మా నా వీడియో చూడు ఎంత అందంగా ఉన్నాను, ఉన్నావులే బాగా అంటాడు ఈయన. ఓకే, ఆయన చూపిస్తా తీసుకెళ్ళి. ఓకే, ఇద్దరు కలిసి వీడియో చేస్తుంటారు కదా, మీ ఇద్దరు వీడియోస్కి ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయా? లేదు, వచ్చినాయి ఏమో కానీ ఇంగ్లీష్లో, కానీ కొంతమంది బాగానే కామెంట్ చేస్తారు, కొంతమంది నెగిటివ్ పాజిటివ్ చేస్తారు. ఒక ఫాస్ట్ వచ్చింది, అరే ఇది బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ కామెంట్ భలే పెట్టిండే అట్లా అనుకుంటాం. ఎవరైనా అంటే అన్నున్నాడు కాబట్టి ఏమనుకుంటాడు, ఎవరైనా ప్రపోజ్ చేసి రక్క మీకు? లేదు, ఇన్స్టాలో ఉంటారు కదా, అంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు కానీ నేను చదవను కదా అవన్నీ ఇంగ్లీష్లో, ఏం పట్టించుకోను అలాంటివి. అన్న మీరు ఎప్పుడన్నా చూసారా అక్కకి అట్లాంటి కామెంట్లు వచ్చినప్పుడు? కానీ కామెంట్స్ ఎప్పుడు చూడలేదు. అంటే నేను పట్టించుకోను, ఎందుకంటే ఇన్స్టా అనేది ఇట్లాంటి వాళ్ళు అందరు వస్తారు, అట్లా వచ్చిన వాళ్ళందరికీ మనం రిప్లై ఇవ్వకూడదు. అయితే నేను ఏమంటున్నాను, ఇప్పుడు మీరు దీనికే అంత బాధపడిపోయి ఏడుస్తున్నారు కదా, రేపు పొద్దున జబర్దస్త్లోకి పోతారు, అప్పుడు ఇంకెక్కువ అంటే మనిషికి ఫేమ్ వచ్చిన కొద్దికి ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కనీసం తగ్గిందా? తగ్గింది, ఇప్పుడు లేదు అసలు ఎవరేమన్నా పట్టించుకోను, అసలు డోంట్ కేర్ అసలు లేదు. అదే అందుకే అదే మొన్న సాంగ్స్ పాడా, ఇదంటే గ్లాసులో క్వార్టర్ ఉంది, క్వార్టర్లో మీటర్ ఉంది, ఏది బెస్ట్ నువ్వు చెప్పరా, క్వార్టరే తాగుతుంటే కిక్కు వేరు, క్వార్టరే లేకపోతే లైఫ్ బోర్. అంటే మగవాళ్ళు నిజంగానే అలాగే ఉంటది కదా క్వార్టర్. ఇప్పుడు బంద్ చేసిండా మళ్ళీ వేస్తుండ అన్న? లేదు, ఇప్పుడు బంద్ చేసిండు. అన్న బంద్ చేసి మీరు స్టార్ట్ చేసిరా? ఓకే, మీరు ఇప్పుడు నార్మల్ ఇన్స్టాగ్రామ్ దాంట్లో నీకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు నార్మల్గా కాంటాక్ట్లో మాట్లాడే ఫ్రెండ్స్? నాకు ఫ్రెండ్స్ అంటే విజయ్ అని తమ్ముడు ఒక అతను ఉన్నాడు, విజయ్ అని. అంటే ఫాలో చేయను ఆ తమ్ముడిని. లేదు, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ఫ్రెండ్స్? ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు లేరు నాకు. ఎవరు లేరు ఫ్రెండ్స్? లేరు, ఎవరిని ఫాలో చేయను. ఓకే, నీకు బాగా కాల్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఎట్లా మీకు ఎక్కడ ఏ తెలంగాణ నుంచి ఎక్కువ వస్తాయా ఆంధ్ర నుంచా? తెలంగాణ నుంచి ఎక్కువ వస్తాయి. ఏమంటారు వాళ్ళు కాల్ చేసి కావచ్చు? అంటే నేను చేయను. ఎందుకు అట్లా? అంటే నేను పనికి వెళ్తా కదా ఎక్కువ, అంటే ఉదయం లేచి పని చేసుకొని ఏదో ఒక రీల్స్ చేసి ఇంక పనికి వెళ్ళిపోతా, సాయంత్రం వచ్చి ఇంకా చూస్తా ఉండి ఇంకా. ఓకే, కాల్స్ ఏంటంటే ఇంకొకసారి కాల్స్కి రిప్లై ఇచ్చామంటే ఇంక వాళ్ళు పదే చేస్తూనే ఉంటారు. ఓకే అన్న, మీకు అక్కలో నచ్చే మంచి క్వాలిటీ ఏంది? ఏదన్నా ఒక్కటి చెప్పాలంటే? నచ్చంది కానీ మనసు కాదు, ఆ ప్రవర్తన. అంటే మనసు పైకి అనిద్ది, లోపల నేను తర్వాత ఎందుకు అన్నానా. అక్క మీకు ఇప్పుడు అన్నలో బాగా అరే మా ఆయన అనుకుంటా, అన్న మంచివాడే.
ఉన్నాడని చెప్పకు, ఆ? ఆయన ముంగట ఉన్నాడని చెప్పకు. లేదు 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 నిజం. అంటే ఇప్పుడు మారిన తర్వాత, అప్పటిది కాదు, ఇప్పుడు మారిన తర్వాత బాగా నచ్చేది ఒకటి ఉంటుంది కదా. బాగా నచ్చేదంటే నేను ఏదైనా కావాలంటే 2 నిమిషాల్లో తీసుకొచ్చిస్తాడు. కేరింగ్. కేరింగ్. ఏది కావాలన్నా సరే. మా ఆయనలో ఇది లేకపోతే బాగుండు అనిపించేది ఏది లేదు, ఏమీ లేదు నిజంగా అన్నయ్య. అప్పుడు కష్టాలు పెట్టినా కానీ ఇప్పుడు మటుకి ఏం లేదు. ఇద్దరం పనికి వెళ్తాం, ఒకవేళ నేను వంట చేయని రోజు ఏం చేస్తాడు. మొత్తం బాగానే ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, మీరు అక్కడ ఉంటున్నారు ఇప్పుడు. ఎక్కడ మేస్త్రి వర్క్ కదా అది, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇది? ఇప్పుడు అప్పులన్నీ తీరిపోయినాయా? ఉన్నాయి, ఇంకా 4 లక్షలు అవుతుంది ఇంటి దగ్గరే. 5 లక్షల అప్పుతోనే హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తీర్చిన మళ్ళా ఒకటి చిన్నది ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నా. దానివల్ల ఫ్లాట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారా? అక్కడ ఒంగోలు సిటీలో. దానివల్ల అవి అవి ఇప్పుడు మళ్ళీ ఓకే. నేను అనుకుంటున్నా ఏంది విచ్చలవిడిగా మన ఖర్చు చేస్తున్నారా అప్పటి నుంచి కదా? ఏం లేదు, అట్లా చేస్తే పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలు భవిష్యత్తు చేస్తే. ఓకే, బాబు పాప కదా. ఓకే, నీకు బాబు ఎక్కువ ఇష్టమా అక్క, పాప ఎక్కువ ఇష్టమా? నాకు ఇద్దరే ఇష్టం. నాకు ఇద్దరు ఇష్టం అన్న. ఇద్దరు సేమ్ కాదు, ఎంతో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. లేదు అంటే ఈయన ఏంటంటే అంటే నా బాబు ఏంటంటే నేను నా ఏడుస్తున్నా చేసిన ఏంటంటే ఆయన ఏడుస్తాడు. పాప కానీ నేను ఒకవేళ వర్క్ వెళ్ళి వచ్చినా కానీ పండుకున్నాను అనుకో, అమ్మ నీకు కాళ్ళు నిప్పులు పుడుతుంది, నేను కాళ్ళు లాగుతుంది. మంచిగా చేస్తారు వాళ్ళు. నీకన్నా ఇద్దరు ఇట్లా ఇద్దరు ఇష్టమా? నాకు ఏదో ఒకటి ఉంటది. ఆయనకు పాప అంటే ఇష్టం. ఆయనకి పాప అంటే ప్రాణం, బాబు అంటే దగ్గర బాగా తీసుకుంటా. అంటే పాప అంటే కొంచెం, పాప అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉండిద్ది అన్న ఉంటే ఇంకో 15 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఒక 5 దగ్గరికి పోతుంది. ఆ తర్వాత మొత్తం బాగా. అప్పుడు దాకా ఉన్న 4 రోజులైనా మన దగ్గర గుండెల్లో పెట్టుకుంటా. కానీ ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత నువ్వు మారిన చూడన్నా హైలైట్. అన్న లేదు, ఫస్ట్ నేను పాపను కానీ హాస్పిటల్ అన్నాడు. పాప ఎందుకు పుట్టింది, పాప నాకు వద్దు అన్నాడు. నేను ఇంకా తిట్టా, నీకోసం కన్నా నేను, నాకు పుట్టింది నేను పెంచుకుంటా, నీకు అవసరమే వదిలే, నువ్వు పాప ఎందుకు పుట్టిందా అంటావు ఏంది నువ్వు అని చెప్పని నేను వాది. అదేంది ఎందుకు అనిపించింది అన్న, ఎందుకు అనాల్సి వచ్చింది? ఏదో అప్పుడు ఇద్దరు అబ్బాయిలు కావాలని. అంటే అన్మెచ్యూరిటీయా, అంటే తెలివి లేకనా, అంటే అప్పుడున్న వయసులో కొంచెం డ్రింక్ మీద ఉండి కొంచెం అట్లా అన్నా. తర్వాత ఇంకా డ్రింక్ అంటున్నావు కన్నా, ఎప్పుడు తాగేటోడివి? అప్పుడు ఎంత ఇది సంవత్సరం గుర్తులేదు. అదే అంటే నేను ఏమంటున్నా, ఎర్లీ మార్నింగ్ వేస్తుంటివా? ఎంత తాగుతుంటివి? అంటే ఫుల్ బాటిల్ పైన ఇద్దాం. ఒక్కోసారి 6 బీర్లు తాగుతుంది. ఒకరోజు మా బావ నేను ఇద్దరం కూర్చున్నాం ఇట్లానే మామూలుగా. సాయంత్రం 6 గంటలకు కూర్చున్నాం. కేసు బీర్లు తాగి ఒక క్వార్టర్ తాగి ఇంటికి వెళ్ళినాం. ఇంకా మన సోయలేదు. ఇంకా నేను ఎంత లేపుతున్నా ఇంకా లేదు. ఇంకా ఆ రోజే మా అన్న తిరుపతి పోయి వచ్చాడు. లేస్తే వాంచ్ చేసుకుంటా. ఓకే, లేలా స్టేబుల్ గా అట్లా ఉండిపోయినావు అంతే. ఎట్టు గదిలినా బయటకు వస్తుందా? ఎటు గదిలినా వచ్చేసింది, ఆటోమేటిక్ గా వచ్చేసింది. నాకు తెలుసు ఆ విషయం. వీళ్ళేమో లేపుతా అన్నారు. ఇంకా ఇట్లా పెట్టుకుని ఇంక అట్లా అన్నారు. ఓకే, ఇంకోటి అక్క అన్న, మ్యారేజ్ కాకముందు లవర్స్ అట్లా ఎవరు లేరు? ఏమనుకోవాలి చెప్పు. అదేం లేదన్నా, అంటే ఆ ముఖంలో వేరే ఉంది కానీ చెప్పలే. అక్కకి ఎప్పుడు చెప్పలే? చెప్పేసిన. మరి ఇంకేం చెప్పండి, డైరెక్ట్ చెప్పేసిన. ఇట్లా హైదరాబాద్ లో ఇట్లా ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే. అంటే వాళ్ళు ఇష్టపడ్డారు. ముస్లిమ్స్. పేరు అనవసరం. వద్దులే, పేరు వద్దులే కానీ. ఓకే, ఉండే చెప్పినప్పుడు ఏమనిపించింది? పెళ్లి అయినాక ఎన్ని రోజులకు చెప్పిండు ఈ విషయం? పెళ్లి అయినట్టే చెప్పాను. ఏమనుకున్నావు? పెళ్లి అయినట్టే ఎమ్మిటే చెప్పా. 15 సెకండ్లో. మళ్ళా తర్వాత బాధపడిద్ది కన్నా. అదేదో ఎమ్మిటే చెప్పేస్తే ఆమె ఇష్టం. ఓకే, ఏమనుకున్నావు అక్క చెప్పంగానే? ఎందుకు చేసుకున్నారా బాబు, చేసుకోకుండా అయిపోయి సెకండ్ హ్యాండ్ క్యాండిడేట్ అనుకున్నావా? నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పక్క. అదే అనుకున్నావా? ఎందుకు చేసుకున్నానా అని అనిపించింది. ఏడ్చమ్మా. నానే చేసుకోకూడదా, మళ్ళీ నన్ను ఎందుకు చేసుకున్నాను అని. మామూలుగానే జెల్స్ ఎక్కువ,
మళ్ళీ ఈ విషయం చెప్తే అంటే చిన్న డిస్కషన్ లాగా ఈ మాట్లాడకపోవడం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? మాట్లాడు, స్టోరీ చెప్పన్నా కొంచెం. ఎట్లా స్టార్ట్ అయింది? ఇక అక్కకి ఆల్రెడీ చెప్పినావు కాబట్టి ఎట్లా అది కానీ పని మీదనే చేస్తాము. రోజు చాయ్ అయ్యి చేస్తాం. ఎవరికి ఇచ్చేవాళ్ళు కదా, డైరెక్ట్ నాకే తెచ్చిచ్చేవాళ్ళు. ఏం నాకు తెచ్చేస్తాను. మా అన్నోళ్ళు అందరూ ఉంటారు, ఎవరు చాయ్ తారు, నా ఒక్కడికే పంపిస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో నుంచి? వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఉండే పని చేసింది కూడా వాళ్ళ ఇంటి ఎదురే. ఎదురుగా వర్క్ చేశారు. ఓకే. వాళ్ళ ఇంట్లో నుంచి నీకు ఎవరికి వచ్చేది కాదు, డైరెక్ట్ వచ్చేది. డైలీ భోజనాలు కానీ వాళ్ళ ఇంటి నుండి వస్తాయి. వాళ్ళమ్మ వాళ్ళకి ఏం అడగ, అందరూ తెలుసు. వాళ్ళే అడిగారు నన్ను చేసుకుంటా అని. వాళ్ళే అడిగారు, సరే చేసుకుంటాను. మా అమ్మ ఇప్పుడు నీకు భోజనాలు అవన్నీ తెస్తుంది. తెచ్చిన తర్వాత ఎప్పుడు తెలిసింది నీకు ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని? తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకసారి ఇంటికి రమ్మన్నారు భోజనానికి. వాళ్ళు ఫస్ట్ హిందీలో అడిగారు, మేరా బేటీ షాదీ కర్తా. నాకు షాదీ కర్తా అంటే ఏంది అసలు అని తర్వాత ఆలోచన. ఒక్కడిని వెళ్ళావా? ఒక్కడనే వెళ్ళాను. నాకు అలాంటి ఏం లేవు, ఏ భయాలు లేవు. ఏం పిలిచారు, పోయాము అన్నాను. షాదీ కర్తా అనగానే ఏమనిపించింది మైండ్లో? షాదీ కర్తా అంటే ఏందా తినేసి బయటకు వచ్చి వేరే వాళ్ళు అడిగారు, అక్క ఎట్లా అడుగుతున్నారు షాదీ కర్తా అంటే ఏంటంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అన్న. ఓకే కర్తా అన్న. ఓకే అన్నాక తర్వాత మా అన్న వాళ్ళకి తెలిసి చిన్న తెలిసింది. మా అమ్మ ఫోన్ చేసింది, ఎట్లా నాకు బాగాలేదు, ఎట్లా వచ్చేసి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రమ్మన్నారు అంటే బాగాలేదంటే లైట్ గా బాగాలేదంటే మామూలుగా లైట్ తీసుకుండేవాడిని. సీరియస్ గా ఉంది హాస్పిటల్లో ఉందనే లేక ఇంటికి వచ్చేసినాను. నేను ఇంటికి వచ్చి ఒక వారం ఉండే లెక్కల్లో మన లాన్ నుండి వచ్చేసారు. ఏరియా షిఫ్ట్ అయిపోయారు. ఇంకా ఏరియా లేదు, ఇంకా వర్క్ లేదు. నేను సడన్ గా ఎక్కడ ఉన్నారు ఏంది ఆడికే పోయా. అక్కడికే పోయినా. అక్కడికి వెళ్తే ఆడ రూమ్ కార్డు లేదు. సరే ఆడున్నారని ఫోన్ చేస్తే ఇట్లా పలానా సార్కి వచ్చాము. మళ్ళీ ఆడికి వచ్చా, రామంతపూర్ వచ్చాము. ఆడికి వచ్చి చూస్తే ఏడున్నారు. ఏంది ఏడున్నారు, ఏంది ఏడున్నారు, నువ్వు చేసిన పని చిన్న పని అంటారా అన్నారు. ఏ ఇష్యూ అయింది అదేమన్నా? ఏం కాలేదన్నా. అంటే మా అన్న వాళ్ళు భయపడ్డారు, అంటే ముస్లిమ్స్ కదా ఏదైనా చేస్తారండి. ఓకే 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 వాళ్ళ భయం అది. నాకేమో ఏం లేదు. చిన్న నీకు ఫ్యామిలీ దిక్కే కూడా సపోర్ట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ దిక్కే కాబట్టి వాళ్ళే డైరెక్ట్ అడిగారు కదా. గ్రేట్, అసలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అసలు. డైరెక్ట్ వాళ్ళే అడిగారు కాబట్టి సరే వదిలే అనుకున్నా. నేను కానీ మర్చిపోయినావు? ఇక మర్చిపోయినా. ఇంకా మా అమ్మ ఇంకా నేను చచ్చిపోతా అది ఇది అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయినాక మా అన్నయ్య కొడుకు కాక ఇట్లా సొంత పని చేసుకోవాలి రా అండు. ఆయనకి అడిగిపోయినా. ఆయనకి అడిగిపోయినాక ఓకే ఇది అయిపోయిందాక మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నా జిమ్మిక్లు ఏమైనా చేసిందా? ఇంకా లేదన్నా, ఇంకా లేదన్నా. ఒట్టు పెట్టినా చేయమని చేసిన. ఓకే ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు చూసేటోళ్ళునే వాళ్ళకి ఏదో కొట్లాటలు పెడుతున్నారు అనుకోకండి. జస్ట్ ఎందుకంటే అక్క వాళ్ళది ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే ఎగురుతుంటుంది గుడిసెలో, ఇది చేస్తుంటుంది అనేది. యాక్చువల్లీ అక్కని ఒక్కదాన్నే కూర్చోబెట్టాలి కాబట్టి వాళ్ళ హస్బెండ్ని కూడా కూర్చోబెట్టిన. ఎందుకంటే ఇతను కూడా వీడియోస్లలో ఉన్నాడు కాబట్టి అసలు ఏంటి వీళ్ళ స్టోరీ అసలు ఏందనేది. యాక్చువల్లీ నేను ఫస్ట్ అనుకున్నా మీ ఒక్కరితోనే మీరు కాల్ చేసి అన్న ఇంటర్వ్యూ తీసుకుంటారని నన్ను అడిగినప్పుడు రీల్స్ చూసిన కొన్ని తీసుకుందామా వద్దా అని ఆలోచించిన నేను. తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం. మనిషి అన్నప్పుడు వెనక చాలా ఉంటుంది, కూర్చోబెడదామన్న ఇంటెన్షన్తో మళ్ళీ నేను కాల్ చేయాల్సి వచ్చింది మీరు చేసిన తర్వాత. ఓకే అది అయిపోయింది, ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ ఉందరా? ఓకే ఎవ్రీ సండే ఇప్పుడు నాన్ వెజ్ అది ఎట్లా ఇప్పుడు పిల్లలు ఉండరు, మీరిద్దరే పెళ్ళి కానట్టు ఇక ఇద్దరే. ఇక రీల్స్ చేసేటప్పుడు నువ్వు వచ్చి చెయ్యి నాతో పాటు అని మీరు అడుగుతారాక? రామనిద్రం చేద్దాం. ఒక డాన్స్ వేస్తారా మాకోసం? లేదన్నా మీరు ఆ వర్షం పడుతుంది కదా, ఆ వీడియో తీయాలని ఎందుకు అనిపించిందా? మా పిల్లలన్నా అన్నిటి కారణం మా పిల్లలే అన్న. ఈ సాంగ్స్ సౌందర్య వర్షంలాగా చేసేవాళ్ళు రా చేద్దాం నేనే చేపెట్టుకుని లాగి
డ్రెస్ లేదు కదా, పైన టాప్ లేదు కదా అవును. మీ ఆయన, ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చూపించిన పులి అని, మా ఆయన పొట్ట కూడా చూపించుకున్నా అంతేరా? లేదన్న అప్పుడే ఏదో పని చేసిన, ఆ వర్షానికి ముందు వర్షం పడలా, అందులోకి ఏదో పని చేసిన, ఒళ్ళంతా చెమట పట్టింది, షర్ట్ ఇప్పేసిన. వర్షానికి వేద్దాం ఈ వర్షంలో ఏడని మొదలే జలుబు చేసిద్దని ఇంకా అదనే ఓకే. ఇప్పుడు అన్న వంట వండుతారని చెప్పారక్క, ఏది బాగా వండుతాడు వంటలల్లా? మటన్ బోటి బాగా వండుతాడు. మటన్ వండాడు కానీ బోటి బాగా వండుతాడు. మటన్ బోటి బోటి బాగా చేస్తాడు. ఓకే. నా చేత కాదు, ఈ రోజు ఇవాళగా నానే చేసింది. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు అక్క ఏదన్నా ఈ వంట నెక్స్ట్ లెవెల్ చేస్తుంది, ఈమె చేతితోని ఇది వండితే తినాలి, కడుపు నిండా తింటా అన్న వంటలు ఏమన్నా ఉన్నాయి? అన్ని బాగానే వండుతాం, నెక్స్ట్ లెవెల్ అన్నీ తింటా. కాకపోతే ఈ పొట్ట వల్ల తగ్గిద్దామని ఇప్పుడు మోయిన తింటున్నా. కానీ నువ్వు రైస్ ఎంత తిన్నా పొట్ట పోదన్నా? రైస్ తగ్గిస్తే నాకు పొట్ట తగ్గిద్దన్నా. తగ్గుతుందా రైస్ తగ్గిస్తే? ఇప్పుడు ఎట్లా చపాతీ కూడా అవన్నీ వేస్తాం అంటే రాగి సంగటి. ఎందుకు మళ్ళీ మన పెళ్లి ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? ఏమో పొట్ట ఏం లేదన్నా, ఏమో మళ్ళీ మన ప్లాన్లు వేసినావా? మా మిస్సెస్ కంటే నాకు ఇంకెవరు ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం, మీ వ్యూవర్స్ కోసం ఒక్కసారి ప్రపోజ్ చేయన్న. ప్రాణం ఐ లవ్ యూ అంటే అంతకు మించి నా ప్రాణం అంటే. ఒక్కసారి ప్రపోజ్ చేయన్న, అక్కకి ఎట్లా చేసావు చూద్దాం. ఐ లవ్ యూ మరి అమ్మ. సేమ్ టు మావయ్య. లవ్ యూ టూ. లవ్ యూ టూ. లవ్ యూ టూ. నువ్వు నీకు బాగా ఇష్టం కదక్క, బాగా ఇష్టమైన వాళ్ళకి ఎక్కడ కిస్ చేస్తారు ఐడియా ఉందా? మాకు మీ వ్యూవర్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం, మా E9060 ఫ్యాన్స్ కోసం ఒక్కసారి కిస్. పనికి వెళ్తారు కదా, ఎందుకురా ఈ కర్మ, ఈ పని, ఇంకా వేరే పని చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? మాకు అదే బెటర్. సంతోషం. ఎంత వస్తుందన్న మా డైలీ? 1800 ఇద్దరికి కలిసి. అంటే మీరు ఇప్పుడు వేరే వాళ్ళ కింద వర్క్ చేస్తున్నారా? డైరెక్ట్ సార్ దగ్గర మీరు ఇద్దరు వెళ్తారా? మీ కింద ఎవరైనా ఉంటారా? మా కింద ఉంటారు కానీ ఇంకా డైరెక్ట్ వాళ్ళు సార్ వాళ్ళే ఇస్తారన్నమాట. వాళ్ళే ఇస్తారు, చేసుకో మేస్త్రి అంటారు. బెస్ట్ కాంప్లిమెంట్ పని దగ్గర కావచ్చు, నువ్వు రీల్స్ చేస్తున్నావు కదక్క, మీరు ఇప్పుడు నీకు ఈ కామెంట్స్ ఇవన్నీ అనేది సర్వసహజం. పని దగ్గర ఎవరన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బెస్ట్ కాంప్లిమెంట్ సీన్ అన్న, చాలా బాగా చేస్తున్నారు. సార్ వాళ్ళు ఏమంటారు? సార్ మా పెద్ద సార్ అంటారు. ఫస్ట్ అదే ఈ వీడియో చేశాను కదా, హాయ్ ఫ్రెండ్స్ ని ఇక్కడే చేసేదాన్ని. మా సార్ ఎట్లా చూసారో తెలియదు, అమ్మా నువ్వు వీడియో చేస్తున్నావా అని అడిగాడు. అవును సార్ అన్న, చాలా బాగా చేస్తున్నావు తల్లి అని అన్నాడు మా పెద్ద సార్. ఏమనిపించింది ఆ సందర్భంలో? అబ్బా మా సార్ కన్నా వీడియోలు చూస్తున్నారా అని అనిపించింది. ఆ డే మొత్తం ఒక అవును. ఫస్ట్ అది అన్న తర్వాత అన్న ఉన్నప్పుడు పక్కన ఆ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ నన్ను అట్లా మా సైడ్ వాళ్ళందరూ చూస్తారు. మళ్ళీ ఎవరన్నా సిమెంట్ గానీ ఇలా అదే స్టీల్ వేసుకొని వస్తారు కదా లోడింగ్, వాళ్ళు అడుగుతారు, అక్క మీరు రీల్స్ చేస్తారు కదా చాలా బాగా చేస్తున్నారు అక్క, నేను మీ ఫాలోవర్స్ అక్క, నన్ను ఫాలో చేయంటారు. ఓకే, లాస్ట్ అక్క మీ ఫాలోవర్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నీకున్న ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే అందరూ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, బాగా చదువుకోవాలి, అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వాళ్ళని మనం ఒక మాట అనకూడదు మనల్ని. అంటే అదే ఒకటి. నీకు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి? బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు అంటే పెట్టుకొని, అంటే వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా బ్యాడ్ కామెంట్ చేసినా గానీ, వాళ్ళు అటు బ్యాడ్ కామెంట్ చేసినా నేను దూరం వచ్చాను సపోర్ట్ చేస్తాను. ఆమె కామెంట్స్ అక్కకు వచ్చినప్పుడు ఎప్పుడైనా నువ్వు బాధపడ్డ సందర్భం ఉందా? లేదన్నా, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి ఇన్స్టాగ్రామ్ రండి అవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, మనం అంటాం కానీ బాగుండదు. బాగా అనిపించింది, ఎందుకంటే చాలా విషయాలు తెలియదు. ఇంటర్వ్యూని చాలామంది కొంతమంది నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, అన్న కాంట్రవర్షియల్ బంద్ చేసినావు, భయపడుతున్నావు అని కాదు, సందర్భం ఉండాలి కాంట్రవర్షియల్ చేయడానికి కూడా. వీళ్ళ దగ్గర సందర్భం ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక మ్యారీడ్, 2 పిల్లలు అన్న, ఇప్పుడు ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది ఆ అక్కను కానీ ఇంకెవరన్నా. దాన్ని పట్టుకొని ఇప్పుడు నేను నీ ముఖం ఎట్లుంది, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది అని అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే చేతనైతే సపోర్ట్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి, నా ఇంటెన్షన్.
కొంతమంది మరీ బోల్డ్గా వెళ్తున్నారు కాబట్టి అలాంటి కాంట్రవర్సీలను అడగాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్.